మార్కెట్ ఇన్ కాశ్మీర్. సో ఆ రోజు నైట్ అంటే ఫస్ట్ డే నైట్ ఓర్ సెకండ్ డే నైట్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ బట్ నైట్ మార్కెట్ అంటే తీసుకెళ్తాను శ్రీనగర్ లో. సో అక్కడికి వెళ్ళగానే మేము మాకు నెక్స్ట్ డే కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని తీసుకున్నాము. షూస్ తీసుకున్నాం, కొన్ని కొన్ని కావాల్సిన ప్రాప్స్, కొన్ని జాకెట్స్ తీసుకున్నాము, మఫ్లర్స్, హ్యాండ్ గ్లోవ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అంతా బాగుంది, ప్రైజెస్ కూడా అన్ని రీజనబుల్ అనిపించాయి. సో అక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ కూడా అంతా చాలా బాగుంది. ఒకటే ప్రాబ్లం, మనకి ఎక్కడ వెజ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అండ్ టేస్ట్ మరీ అంత బాగోదు అనమాట. కొన్ని రెస్టారెంట్స్ గుడ్ బట్ కొన్ని వర్స్ట్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. ఈ రెస్టారెంట్ అయితే బెటర్, స్టార్టర్స్ చాలా బాగుండే, గోబీ అదంతా టేస్ట్ చాలా బాగుండింది అనమాట. హాయ్ గైస్, సో కాశ్మీర్ డే 3, షూట్ అయితే డే 2 అనమాట. సో నిన్న అంతా ఎంట్రీ అయిపోయింది, కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ లాంటిది అయిపోయింది. దాల్లేక్ అవన్నీ మీరు వీడియోస్ చూసేసి ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు థర్డ్ డే, ఇప్పుడు మనం గుల్మార్గ్ వెళ్తున్నాం. మా అమ్మ అత్తమ్మ ఆల్ ఆర్ ప్యాక్డ్. సో వాళ్ళు వీడియోస్లో రామని గొడవ పెడుతున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్. గుల్మార్గ్ వెళ్తున్నాం, అక్కడ లొకేషన్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. మేము స్టే చేసిన హోటల్ 3.5 వచ్చు ఇక్కడ శ్రీనగర్లో. ఆ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంచుతా. బట్ నాట్ అప్ టు ద మార్క్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ట్రై ఇట్ అండ్ స్టే ట్యూన్డ్. గుల్మార్గ్ అనేది ప్రీమియర్ హిల్ స్టేషన్ అనమాట. సో వింటర్ స్పోర్ట్స్కి డెస్టినేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్లో గుల్మార్గ్ వెళ్తే మీకు లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, వింటర్ స్పోర్ట్స్. సో శ్రీనగర్ నుంచి మనకి 1.2 to 2 hours ఉంటుంది గుల్మార్గ్. అందులో 2 phases ఉంటాయి. phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. మీకు సీ లెవెల్ నుంచి దాదాపుగా 13,500 feet అబౌవ్ ఉంటాయి అనమాట అవి, phase 1 phase 2. సో మీకు స్కైయింగ్ కానీ స్నోబోర్డింగ్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే దానికి కూడా సీజన్ ఉంటుంది, చెప్పాను కదా. డిసెంబర్ టు మార్చ్ వెళ్తే మీరు పర్ఫెక్ట్ అనమాట. స్నో క్యాప్డ్ పీక్స్ కానీ అంటే వ్యూ చూడడానికి, ఆర్ స్కైయింగ్ కానీ స్నో బోర్డింగ్ గేమ్స్ ఆడడానికి కానీ, సో ఇవన్నీ పర్ఫెక్ట్. బట్ మార్చ్ నుంచి జూన్కి వెళ్ళారంటే మాత్రం అది ఫ్లవరింగ్ సీజన్. సో మిడ్ ఆఫ్ ఫ్లవరింగ్ అంటారనమాట. సో ఆ టైంలో మీకు ఈ యాక్టివిటీస్ అన్నీ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా శ్రీనగర్కి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు గుల్మార్గ్ వెళ్ళండి, డెఫినెట్లీ మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. phase 2కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తేనే మన ఇండియా బార్డర్ ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్, అక్కడైతే డెఫినెట్గా వెళ్ళండి. మీరు పైకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెస్ట్ ఆల్ డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. గుల్మార్గ్ ఏంటంటే phase 1 phase 2 అని చెప్పాను కదా. ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి, కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడికి వెళ్ళాక కూడా టికెట్స్ ఉంటుంది, బట్ రష్ చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ అక్కడ ఎవరిని ట్రస్ట్ చేయకండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ మనం వెళ్ళగానే ఎంట్రన్స్ నుంచి లోపల టికెట్ కౌంటర్ వరకు చాలా మంది ఉంటారు. సో వెళ్ళగానే ఏంటంటే అక్కడ కొంతమంది వర్క్ చేస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు అనమాట. సో మేము ఇలా ముందుకు తీసుకెళ్తాము, మీరు నాకు పే చేయండి. పర్ పర్సన్ 1000 అంటారు, కొంతమంది పర్ పర్సన్ 2000 అంటారు. అలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. ఇంకా రష్ చూసి సరేలే ఇద్దాంలే తీసుకెళ్తారు కదా అని మనం అనుకుంటాం కానీ బట్ వాళ్ళు మీకు తీసుకెళ్లరు. అంటే
లైన్స్లోనే తీసుకెళ్తారు. జస్ట్ ఒక లైన్ 2 ఇప్పుడు సపోజ్ 3 లైన్స్ ఉన్నాయనుకోండి, ఒక లైన్ స్కిప్ చేసి ఫస్ట్ లైన్కి తీసుకెళ్తారు అనమాట, డైరెక్ట్గా తీసుకెళ్ళరు. సో అది అన్అఫీషియల్ అనమాట. జాగ్రత్తగా వెళ్ళండి, ఇలాంటి ట్రస్ట్ చేయకండి. సో మేము ట్రస్ట్ చేసాము, సరేలే ఎందుకంటే మనం షూట్ కదా ఎక్కువసేపు, ఆల్రెడీ వెళ్ళిందే మేము మిడ్ నూన్ వెళ్ళాము, మరి 4 కంతా క్లోజ్. phase 2 4కి క్లోజ్ అవుతుంది. phase 1 వచ్చి అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చి మీకు అరౌండ్ 6 వరకు ఏమో ఉంటుంది. స్పెషల్లీ మేము phase 2 అంటే ఫుల్ టాప్ అనమాట, అక్కడికి వెళ్ళడమే మాది మెయిన్ పాయింట్. అంటే మా సాంగ్లో మేము అక్కడికి వెళ్ళాలనే ప్లాన్ చేసుకున్నాం, కానీ బట్ మేము లేట్గా వెళ్ళడం, ఆల్మోస్ట్ 3:40కి అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యాక నాకు డ్రెస్ చేంజ్ కూడా ఉంది. అలా చేంజ్ ఉండడం వల్ల షూట్ చాలా డిలే అయిపోయింది, ఎక్కువ అయితే తీసుకోలేకపోయాం. మాకు ఎంత లిమిటెడ్ కావాలో సాంగ్కి తగ్గట్టు ఒక 2-3 సెకండ్స్ ఫుటేజ్ అయితే తీసుకోగలిగాము లేట్ వెళ్ళడం వల్ల. సో గుర్తుపెట్టుకోండి, phase 2 phase 1 రెండు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలి అనుకున్న వాళ్ళు 4 లోపల వెళ్ళండి. అంటే 2 లోపల వెళ్తే మీకు అట్లీస్ట్ 2 అవర్స్లో 2 ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇంకా ఇవేమైనా యాక్టివిటీస్ చేయాలి అన్న వాళ్ళు మాత్రం ఇంకా 3-4 అవర్స్ ముందు వెళ్తే చాలా 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 బెటర్. ఎందుకంటే స్టార్టింగ్లోనే క్యూ చాలా ఉంటుంది కదా, అక్కడ మీకు టైం వేస్ట్ లేకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, పైకి వెళ్ళాక phase 2కి వెళ్ళాక అక్కడ ఏ ఉండవు, డ్రెస్ చేంజింగ్ కానీ అలా ఏం ఉండదు. జస్ట్ ఒక చిన్న షెడ్లా ఉంటుంది, ఒక చిన్న వాష్రూమ్ ఉంటుంది అంతే. సో షూట్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక చిన్న శారీ అలాంటివి క్యారీ చేయండి. ఫ్లోటింగ్ శారీ అంటే జార్జెట్ అలాంటి శారీస్ తీసుకెళ్తే బాగుంటుంది, బట్ నేను ఏవి తీసుకెళ్ళలేదు అనమాట. నేను వేరే శారీ తీసుకెళ్ళాను, బట్ అదంతా సెట్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాక అంత సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ మీరు ఎవరైనా అలా షూట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మంచి జార్జెట్ శారీ ఆర్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయండి, నిజంగా చాలా బాగా వస్తుంది. మ్యాగీ ఒకటే అవైలబుల్ ఉంటుంది అక్కడ, ఫుడ్ ఏ ఉండదు, చూసుకొని వెళ్ళండి. ఇంకొకటి, హిల్ భయం ఉన్న వాళ్ళు వెళ్ళకండి, పైకి వెళ్తే డౌన్ అంత చాలా హై ఉంటుంది కదా హైట్, సో ఛాన్సెస్ ఆర్ హెవీ, కొంచెం చూసుకొని వెళ్ళండి. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా మా ప్రీ వెడ్డింగ్ సాంగ్ చూడని వాళ్ళు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో మీరు చూసిన తర్వాత ఆ సాంగ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా ఆర్ ఇలాంటి ప్లేసెస్కి ఎవరైనా మా సాంగ్ చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళానని చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ మా వర్క్ మీ వరకు ఎలా రీచ్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది. అండ్ వెయిట్ ఫర్ అవర్ బ్యాంకాక్ వ్లాగ్స్ అయితే మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఎందుకంటే నేను రీసెంట్గా వెళ్ళాను కాబట్టి నాకు కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది వాటి మీద. సో అదంతా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డే వైజ్ మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తాను, సో దట్ నేను కూడా ఇది మర్చిపోకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మేము 4 members కాబట్టి మేము ఏ హోటల్ బుక్ చేసుకున్నా కూడా అలా ఒక రూమ్లో 2 beds ఉండేలాగా చూసుకొని బుక్ చేసుకున్నాము. డిఫరెంట్ రూమ్స్ కాకుండా మరి ఒకే రూమ్లోనే ఉండేలాగా చూస్ చేసుకున్నాం అనమాట. అన్ని ముందే చూసుకున్నాం కాబట్టి సో అక్కడికి వెళ్ళాక మాకేం ప్రాబ్లం రాలేదు. ఈ హోటల్ మాత్రం పర్టికులర్గా ఆ రోజు చూస్ చేసుకున్నాం, ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళిన హోటల్లో హీటర్స్ అంతగా లేవు, చాలా చలి పెడుతుండే అంటే తట్టుకోలేనంతగా ఉండింది అనమాట. సరేలే అని ఇంకా వేరే హోటల్ చూస్ చేసుకున్నాము. ఇది కూడా అలానే ఉంది, బట్ కంపేర్ టు దట్ ఇది కొంచెం బెటర్ అనిపించింది. అలా ఇవైతే రీజనబుల్ అని నేను అనుకున్నా. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉండే, బట్ మనం కిందకి వెళ్ళి బఫెలా అలా ఏమి ఉండదు. మనం ఏదైతే చెప్తామో వాళ్ళు పైకే రూమ్కే వచ్చి తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు, అలా ఉండింది. Okay guys, see you in my next vlog and stay positive. ఎప్పుడు చెప్తున్నట్టు no matter what, give you 100% and I'm gonna see you in my next vlog. Bye, take care.